శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రమైతే నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే చెప్పుకుంటే ఇక మీకు ధనం అనేది వస్తూనే ఉంటుంది. అసలు మీరు ఈరోజు ఈ మంత్రాన్ని చెప్పుకున్నారంటే ఆ తర్వాత రోజు నుంచి అమ్మ చేసిన అద్భుతాలు అనేటటువంటివి ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటారు. అయితే ఈ మంత్రాన్ని చెప్పుకున్న వెంటనే మీకు అద్భుతం అనేది జరుగుతుంది. కొన్ని మార్పులు అనేవి మీ జీవితంలో మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు చేసి, అంటే ఒక చిన్న పని రాత్రి పడుకునేటప్పుడు చేసి పొద్దున్నే లేచి ఇప్పుడు చెప్పబోయే చిన్న మంత్రాన్ని చెప్పుకోండి. చాలా సులభంగా, చాలా ఈజీగా మీకు ధనాన్ని ఆకర్షించే మంత్రం అన్నమాట. మనం కష్టపడిందంతా కూడా డబ్బు కోసమే కదండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డబ్బు ఉంటేనే మనిషిని గౌరవంగా చూస్తున్నారు. డబ్బులు లేకపోతే మనుషులే కాదు, చాలామంది బంధువులు, స్నేహితులు కూడా దూరమైపోతున్నారు. గొడవలు అయ్యేది కూడా డబ్బు దగ్గరే. కాబట్టి ఈ సమాజంలో డబ్బు ఉంటేనే మర్యాద ఎక్కువగా వస్తుంది. అలాంటి డబ్బును ఆకర్షించే ఈ చిన్న మంత్రం, మనం ఎలాంటి నియమాలు, రూల్స్ ఏవీ లేకుండా ఈ మంత్రాన్ని చెప్పుకుంటే అమ్మ మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని చేసి చూపిస్తారన్నమాట. ఎందుకంటే ఎలాంటి పెట్టుబడి లేకుండా చేసే ఏ పనైనా సరే మనందరం కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి నమ్మకంతో ఇప్పుడు చెప్పబోయే ఈ మాటను చెప్పుకోండి చాలు, మీకు మంచి ఫలితం అయితే దక్కుతుంది. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను. అయితే అంతకన్నా ముందు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ఈ మంత్రం ఈ మంత్రం దేనికి ఉపయోగపడుతుందంటే డబ్బు కోసం. ఈ మంత్రం చెప్పాక మీకే అర్థమైపోతుంది ఇది దేనికి అంటే, ఏదైనా మీరు అప్పు చేస్తే, ఎవరికైనా సరే డబ్బు ఇవ్వాలన్నా, బ్యాంకుల నుంచి బంగారం విడిపించుకుని రావాలన్నా, లేదంటే డబ్బులు బాగా సంపాదించాలన్నా, వ్యాపారంలో లాభాలు గడించాలన్నా, మీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా, ఇంక్రిమెంట్స్ రావాలన్నా, ఇలా ఏదైనా కానీ డబ్బుకు సంబంధించిన ఏ చిన్న మంత్రమైనా సరే చాలా బాగా ఈ మంత్రం అనేది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు చిన్న చిన్న సమస్యలు లాంటివైతే వెంటనే తీరుతాయి. ఇంకా పెద్ద అప్పులంటే 1,00,000, 2,00,000, ఇంకా చాలామంది ఎక్కువగానే అప్పులు ఉంటాయి కదా, అలాంటి వాటికి కొంచెం ఆలస్యంగా తీరుతుంది. ఎందుకంటే త్వరగా తీరాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. కానీ మీరు ఏ మాత్రం కూడా వదలకుండా ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ మంత్రం చెప్పుకోవడానికి ఎలాంటి నియమాలు కూడా లేవు. మీరు ఏదైనా ఊరు వెళ్ళైనా సరే చెప్పుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి. చాలామంది కూడా, అక్క మాకు నైట్ షిఫ్ట్స్, మేము ఎక్కువగా ఆఫీసులో ఉంటాము, అలాంటి వారు ఏం చేయాలో కూడా నేను చెప్తాను. మీరు ఏమి కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే, మనం రాత్రి పడుకునే ముందు ₹1 కానీ, లేదంటే ఎవరింట్లో అయినా సరే వెండి ఉంగరము లేదంటే వెండి కాయిన్ అయినా ఉంటాయి కదా, ఆ వెండి ఉంగరం అయినా సరే, వెండి కాయిన్ అయినా సరే రాత్రి పడుకునే ముందు దిండి కింద పెట్టుకుని పడుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అంటే వెండికి డబ్బును ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. వెండితో చాలామంది కూడా చాలా పరిహారాలు కూడా ఉంటాయి. అవి మనం గమనించలేదు కాబట్టి వెండికి ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది. వెండితో చాలా పరిహారాలు కూడా ఉంటాయి. ఎక్కువగా డబ్బున్న వాళ్ళు తప్పకుండా వెండి ఉంగరాలు వేసుకుంటారు. వాళ్ళు వేసుకోకపోయినా సరే వెండి వాళ్ళ బీరువాలో కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే ఎక్కువగా ఉంటుందన్నమాట. వెండి లేదనుకున్న వాళ్ళు, వెండి వస్తువు చిన్నది కూడా లేదు అనుకున్నవారు ₹1 కాయిన్ని దిండి కింద పెట్టుకుని పడుకోండి. ఇక అంతే. పొద్దున్నే లేవగానే మీరు బ్రష్ చేసుకోవచ్చు, స్నానం చేసామంటే కూడా స్నానం చేసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ ఎలాంటి నియమాలు కూడా లేవు. పొద్దున్నే లేవగానే మంచం దగ్గర కూర్చునైనా సరే, లేదంటే ఏదైనా ₹1 కాయిన్ని మీ దిండి కింద పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ, 9 సార్లు కానీ
21 సార్లు కూడా చెప్పుకోవచ్చు. ఇక మీ ఇష్టమండి. ఆ మంత్రం ఏంటంటే ధన సంప్రతి. మరొకసారి చెప్తున్నాను చూడండి. ధన సంప్రతి, ధన సంప్రతి, ధన సంప్రతి అనే ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా నిద్ర నుంచి లేచాక ముందు మీరు 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ చెప్పుకొని మనం ప్రతిరోజులాగే ఎలా అయితే మొహం కడుక్కుంటామో అలాగే మొహము, కాళ్ళు, చేతులు కడుక్కొని శుభ్రం చేసుకోవచ్చు. చాలా ఈజీగా ధనాన్ని ఆకర్షించుకునే మంత్రం అన్నమాట. ఇది చెప్పుకున్నట్లయితే మనకు ధనం అనేది ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. మొదటి రోజు నుంచే మనకి చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. మనకు మొదటి రోజు నుంచి మార్పు అనేది కనిపిస్తుంది. మనం ఈ పరిహారం అనేది, ఈ మంత్రం అనేది నమ్మకంతో చేయాలండి. మనకి డబ్బు వస్తూనే ఉంటుంది. మంచి ఆలోచనతో చేయాలి. ఎప్పుడైతే మంచి ఆలోచనలతో నిద్రలేస్తే మనం ఎప్పుడైనా సరే ఆ రోజంతా కూడా మనకి మంచిగానే ఉంటుంది. ఆ రోజంతా మనం ఏం చేయాలి అనుకుంటున్నా సరే మంచి జరుగుతుందన్నమాట. మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ ఉంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. మీకు మంచిగా ఆలోచించినట్లయితే సాధ్యం కాలేదంటూ ఏది ఉండదన్నమాట. ఇంకా ప్రతి పని కూడా అంతే వేగంగా జరుగుతుంది. కాబట్టి అమ్మవారిపై నమ్మకంతో ఏ పనైనా సరే, ఏ మంత్రమైనా సరే, ఇంటిల్లిపాది అందరూ కూడా అమ్మవారిపై నమ్మకంతో చేయండి. నమ్మకంతో చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆశీర్వాదం పొంది సుఖంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.